భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాట్లాడుతూ నన్నేనా ఏంటి బాబు ఇక్కడ లైట్ హౌస్ గెస్ట్ హౌస్ ఎక్కడ? అదా ఇలా బీచ్ పక్క నుంచి వెళ్తే అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది. దాని పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు అవన్నీ నాకు తెలియదు కానీ నేను ఊరు కొత్త, కొంచెం చూపిస్తావా? సరే నేను ఇది ఎక్కొచ్చా? ఎక్కొచ్చు రా. అయితే చూపిస్తా. ఇదే మీరు అడిగిన క్వార్టర్స్. ఇక నేను వెళ్ళొస్తాను. ఎలమాకు కొంచెం సామాన్లు దించడానికి సాయం చేస్తావా? డబ్బులు ఇప్పిస్తా. సరే చేస్తా. వీళ్ళు కూడా 7వ తరగతి చదువుతున్నారన్నమాట. ఈ పుస్తకాలు నేను సర్దుకుంటాను, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు. సరే. ఎవరిది? నా బంగారు కొండ సింహాద్రి చేతుల్లా ఉన్నాయే. అబ్బా ఇప్పుడు కూడా దొరికిపోయానమ్మా. సరే నేను చేతులు తీస్తాను, కానీ నువ్వు కళ్ళు తెరవద్దే. నేను తెరవన్నప్పుడే తెరవాలి, సరేనా? అలాగే. ఇప్పుడు చూడు. ఎక్కడికి పోలిచ్చినారా? ఆ బంగ్లాలో దిగారే, వాళ్ళు నీకు తెలవదులే. వాళ్ళ సామాన్లు మోసి సాయం చేస్తే నాకు ఈ డబ్బులు ఇచ్చారు. నీకెందుకురాయ్యా ఈ వయసులో కట్టం? నా లేనా? నా కట్టం నువ్వు పంచుకోవాలా? మరి నీ కట్టం పంచుకోవటానికి అయ్యలేడుగా. ఆ విషయం ఆఫీసులో మాట్లాడుకుందామండి. సార్ పిలిచారు సార్. రంగన్నా సార్, మన ఇంట్లో పని చేయడానికి ఒక పని పిల్లని గాని పని పిల్లాన్ని గాని చూడు. మన పని పిల్ల వచ్చే వరకు. అలాగే సార్. మంచి వాళ్ళు దొరికితే మీ అమ్మగారికి చెప్పు. అలాగేనండి. ఓకేనా? వెళ్ళు. ఎవరున్నారబ్బా? ఒరే శివాద్రి, ఒరే శివాద్రి. ఎవరది? ఓ రంగన్నా, ఇలా వచ్చిన వేటి? అదే మన శివాద్రి నేడేటి. ఆడితో నీకేటి పని? పని నాకు కాదు కొరలా, ఆడికే. అదేటి అర్థం కానట్టు అలా చూస్తావు? మా ఆఫీసర్ బాబు గారి ఇంట్లో పని కుదిర్చాడాన్ని. ఏటి నువ్వు మాట్లాడేది పనా? ఆడి పనిలో కంపను. అది కాదు కొరలా. వేటి చెప్పమాక. నా కొడుకు గొప్ప చదువు చదవాలా, పెద్ద ఆఫీసర్ అవ్వాలా? నా కొడుకు నన్ను కట్టబడి చదివించుకుంటాను. మాయా నువ్వెవరు పని కుదర్చడానికి? ఏటి రంగన మావా ఇలా వచ్చినావు? అదేరా
మొన్న మధ్య మా ఆఫీసర్ బాబు గారి ఇంట్లో సామాన్లు తిప్పినావు కదా ఎప్పుడునేదా ఆ, నిన్న వాళ్ళ ఇంట్లో పని కుదురుతామని వస్తే మీ అమ్మ ఆ ఊ అంటూ కూని రాగాలు తెస్తుందిరా. నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించి ఆఫీసర్ చేస్తుందంటరా. పెద్ద పెద్ద చదువులంటే 10వ తరగతితో అయ్యే పని కాదే, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కొరలా. నాకు తెలుసు నువ్వే తడిసే రాయే. వెళ్ళు రాయే. రాన్రా అది కాదు రాయే. నా నిన్ను అబ్బా అసలు నీ బెంగేటి. బెంగ కాదు ఎట్రా, నీ అయ్యమ్మ నిన్ను చదివించాలని ఆశపడ్డాడు. తాను రెక్కలు ముక్కలు చేసుకుని నీ చదువుకు డబ్బు కూడెట్టి కట్టబడి బడి కంపాలని నాన్న సూతనను. మా అయ్య నీడొచ్చి అబ్బా సర్లే, నేను బడికి లేట్ చేస్తాను ఏడ్సేత్తవయ్య చదువుకుంటావు కదా. ఆఫీసర్ గారింట్లో కూడా నేను చదువుకోవచ్చు. ఆ, ఆ ఆఫీసర్ గారింట్లో 7వ తరగతి చదివే పిల్లలు 2 ఉన్నారు తెలుసా? ఉంటి ఏటి నీ సంఖ నా లెత్తలా పుస్తకాలు మొయ్యాలా? అబ్బా చెప్పేదింటావా? వాళ్ళ ఇంట్లో పని చేస్తూనే వాళ్ళ పుస్తకాలు అడిగి తీసుకొని చదువుకుంటాను. అప్పుడు డబ్బుకు డబ్బు వచ్చింది, చదువుకు చదువు వచ్చింది. ఏటి నిజమా? నిజమేనే. నువ్వు బడికి డబ్బులు కట్టేంత వరకు వాళ్ళ ఇంట్లో ఉంటాను. అప్పుడు వాళ్ళు బన్నము ఏడతారు, వేసుకోవటానికి మంచి బట్టలు ఇస్తారు. ఆ బట్టలు వేసుకుంటే దొరబాబులో అంటనేటి చెప్పవే. నాకుండే ఇదిగో నువ్వు వాడికెళ్ళి చదువుకుంటానంటేనే అంపిత, పని చేస్తానంటే అంపను. అబ్బా నిజంగా చదువుకుంటానే, నన్ను నమ్ము, నీ మీదొట్టు. సర్లేరా అయ్యా. రా రా. రంగన మామ రేపు పొద్దున్నే పనిలోకి వస్తానని అయ్యగారికి చెప్పు. అమ్మయ్యా, మీ అమ్మను ఒప్పించేసరికి నీకు ఆ బెంబదేవుడు దిగొచ్చుంటాడు మరి. నేను వస్తాను. ఆ. ఎల్లెళ్ళు. మేడం, సార్తో పనిలో కుర్రాడు కావాలని చెప్పారంట కదా మేడం. అవును. సింహద్రని మంచి కుర్రాడు నమస్తే మేడం. అమ్మగారు. పాపం చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరి పని చేస్తాడంట? చెప్తానండి. చేస్తాను మేడం. సరే అయితే ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయి. అలాగేనండి. చాలా సంతోషంగా ఉంది మావా. నీకు పెద్ద పాట ఇస్తాను మావా.